బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము అనంతభాయ్ ద్వారా 1502 లైవ్ ఎపిసోడ్లోని పార్ట్స్ తెలుసుకుంటున్నాం. చాలామంది తొందరగా ఎందుకు చనిపోతారు, అది యోగులైనా సరే, సాధకులైనా సరే, సాధారణమైన మానవులైనా సరే, దీనికి కారణాలు ఎలా జరుగుతాయి అనే విషయము ఇక్కడ చర్చనీయాంశం అన్నమాట. యోగి కాలానికి కూడా అతీతుడు. 2 పార్ట్స్ మనం విన్నాము. ఇది మూడో పార్ట్. ఇది 2 తర్వాత కంటిన్యూషను. కాలహ పచతి భూతాని కాలహ సంహరతే ప్రజాః కాలే సుషుప్తేషు జాగర్తి కాలో హి దురతి క్రమః అనేటువంటి శ్లోకం యొక్క అర్థము, కాలము అన్ని ప్రాణులను పండిస్తుంది. అందరూ నిద్రపోతున్నా కాలం మాత్రం మెలకువగానే ఉంటుంది. కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు అని భావార్థం అన్నమాట. కానీ భీష్మ పితామహుడు ఇచ్చా మృత్యు వరంతో బాణశయ్య మీద, అంపశయ్య మీద ఉత్తరాయణం కోసం వేచి ఉన్నారు. ఇది చూపిస్తుంది యోగి కాలానికి కూడా అతీతుడు. కాలము ఏది ఎవరిని ఆపలేదని పైన శ్లోకంలో ఉన్న కాలాన్ని ఎవరు అతిక్రమించలేదు అంటే యోగి కాలానికి కూడా అతీతంగా వెళ్ళగలడు అని ఇక్కడ గొప్ప విషయము ఉదాహరణగా మనకి ఇక్కడ చెప్తుంది. పురాణాల ప్రకారం ఆయుష్ కాదు, జాగృతి ముఖ్యం. భాగవత పురాణం మొత్తం ఈ సూత్రం పైనే నిలిచి ఉంటుంది. రాజు పరిషత్తుకు 7 రోజుల్లో మరణం చనిపోతావు అని శాపం సర్పము తక్షకుడు ఇచ్చాడు. సర్పయాగం పరిషత్ చేసినప్పుడు ఆ సర్పాలన్నీ నశించిపోయాయి. తక్షకుడు హెడ్, ఆయన 7 రోజుల్లో నేను నిన్ను కాటేసి చంపేస్తాను అని శాపం ఇచ్చాడు. ఆ శాపాన్ని కూడా ఆయన చాలా సంతోషంగా స్వీకరించాడు. ఏడవకుండా, పారిపోకుండా మరణం ఆసన్నమవుతున్న మనిషి ఏం కర్తవ్యం చేయాలి, ఏమి సాధించాలి, ఏం పురుషార్థం చేయాలి అని ఆలోచించి అన్నీ అడిగాడు. ఆ 7 రోజుల్లో సుఖదేవుని నుండి భాగవతం విని ఆయన అమరుడయ్యాడు. అంటే 7 రోజులు అతనికి శాపం కాదు, అది వరం అయ్యింది అనే ఇక్కడ చెప్పవచ్చు. రాజర్షి కట్వాంగ ఉదాహరణ భాగవతంలో 1:2:1:13 దానిలో చెప్తారు. 2 గడియలు 1 ముహూర్తం మాత్రమే ఆయుష్ ఉందని తెలిసింది. అదే క్షణంలో అన్నీ వదిలి భగవంతుణ్ణి పొందాడు రాజర్షి కట్వాంగ అనేటువంటి ఆయన. సుఖదేవుని సారాంశం ఇక్కడ ఏంటి అంటే, కట్వాంగ 1 ముహూర్తంలో సిద్ధి పొందగలిగితే ఎవరి దగ్గర పూర్తి జీవితం ఉందో అతను ఏమీ సాధించలేడు. అంటే ఆయుష్ యొక్క విలువ పొడవులో కాదు, జాగృతిలో ఉంది అని అర్థం చేసుకోండి. కొన్ని గడియలే ఉన్నా ఆయన సాధించాడు. మరి మృత్యువుని జయించాడు, ఆత్మ జాగృతిని పొందాడు. చిరకాలం 90 ఏళ్ళు బతికినా, 50 ఏళ్ళు బతికినా, 10 ఏళ్ళు 11 ఏళ్ళు బతికినా ఆత్మ జాగృతి లేకపోతే ఆయుష్ మొత్తం వాల్యూ లేనట్టే కదా. ఇకపోతే మార్కండేయ ఋషి యొక్క కథ. మార్కండేయుడు 16 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉన్నది. తల్లిదండ్రులుకి కూడా శివుడు అడిగాడు, దీర్ఘాయుషుడైన అనారోగ్యుడైన పుత్రుడు కావాలా, 16 సంవత్సరాల యోగ్యుడైన సాధకుడైన పుత్రుడు కావాలా అని. తల్లిదండ్రులు 16 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కావాలి అన్నాడు. ఇంకా ఆయన 16 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోతాడని తల్లిదండ్రులు తెలిసింది. బాధపడుతుంటే విషయం కనుక్కున్నాడు. 16వ ఏట ఆయన శివలింగాన్ని కౌగలించుకొని మరి ఓం నమ శివాయ అనే మంత్రం జపం చేస్తూ భక్తి చేశాడు.
ఎందుకంటే స్వయం మహాకాలుడు యముడు పాశాన్ని ఆపేశాడు దీనివల్లే. ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు. తపస్సుతోటి పెద్ద పెద్ద ఋషులకు కూడా దుర్లభమైన పదవిని పొందాడు. పురాణాలు చెప్తుంది భక్తి యొక్క పరాకష్ట ప్రారంధాన్ని కూడా పంచగలదు అని. ఎందుకంటే ఆత్మకు వయసు ఉండదు. గరుడ పురాణం కూడా ఇదే చెప్తుంది. మరణం గోడ కాదు, ఆత్మ యొక్క తదుపరి యాత్రకు ద్వారము అని. మరణాన్ని 3 దృష్టులతో చూడవచ్చు. అంటే దృష్టి 3 రకాలుగా మరణాన్ని చూడవచ్చు అని. ఒకటి శారీరక దృష్టి. త్వరగా వెళ్ళిపోయాడు, అన్యాయం జరిగింది అని స్థూలంగా చిన్న వయసులో చనిపోయిన వాళ్ళని, అకాల మృత్యు పొందిన వాళ్ళని, అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళని ఈ విధంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కర్మ దృష్టి. ప్రారంధం లెక్క పూర్తయింది, ఎంత సమయం కాంట్రాక్ట్ ఉందో అంతే నటించి ఆత్మ ముందుకు వెళ్ళిపోతుంది. కర్మ సిద్ధాంతం అన్నమాట. కర్మ సిద్ధాంతం అనుసారంగా ఈ దృష్టితోటి చూస్తే, ఆత్మ దృష్టితోటి అంటే వెళ్ళింది ఎవరు? ఆత్మ అజర్ అమర్ అవినాశి కదా, కేవలం వస్త్రాన్ని మార్చింది. యాత్రికుడు అదే విధంగా సాధకుడు చూస్తూ ఉంటారు ఆత్మ దృష్టితోటి. చరిత్ర సాక్షి. ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలకే చనిపోయాడు. సంత్ జ్ఞానేశ్వరుడు 21 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. స్వామి వివేకానంద 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అభిమన్యుడు 16 సంవత్సరాలు జీవించాడు. నచికేతుడు బాలుడే. ఈ ఆత్మలు తక్కువ సమయంలో మరి సాధించాయి కదా. కోట్ల మంది 100 సంవత్సరాలు బ్రతికినా చేయలేరు ఈ సాధనలు. దీపం ఎంతసేపు వెలిగింది అనేది కాదు, ఎంత ప్రకాశం ఇచ్చింది అనేదే ఇక్కడ ముఖ్యము. ఆత్మదీపం వెలిగించుకొని ఎంతమందికి జ్ఞానదానం, జ్ఞాన మార్గాన్ని ఆదర్శంగా చూపించాయి అనేదే ఇక్కడ ముఖ్యం. శక్తివంతమైన ఆత్మ ఏమి చెయ్యాలి? శక్తివంతమైన ఆత్మ శోకలను మునిగి వియోగి ఆత్మకు వ్యర్థ తరంగాలు పంపదు. బదులుగా శుభభావన, శాంతి, శక్తి యొక్క వైబ్రేషన్స్ పంపుతుంది. ఎందుకంటే ఆత్మ సంబంధం విడిపోవటంతో తెగదు. కన్నీళ్లు వస్తే రానివ్వండి, అది ప్రేమ భాష. కానీ లోపల ఈ స్మృతి ఉండాలి, వెళ్ళిన వాడు నాశనం కాలేదు, అతను అనంత యాత్ర యొక్క తదుపరి మజిలీలో ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు జ్ఞానులు. అంతిమ వైదిక ప్రార్థన. ఆసనతో మా సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతం గమయ అనే శ్లోకం మీ అందరికీ తెలిసింది, చాలాసార్లు విని ఉంటారు. అసత్యం నుండి సత్యానికి, చీకటి నుండి వెలుగుకి, మృత్యువు నుండి అమరత్వాన్ని, అమృతం వైపుకు ఆత్మ యొక్క నిజమైన యాత్ర అని చెప్తూ ఉన్నారు. ప్రపంచ పరివర్తన కోసం సంకల్పం చెయ్యండి. వరల్డ్ వార్ తేదీ ఫిక్స్ కాదు, ఇది పరివర్తన కావచ్చు. బాపూజీ కూడా పరివర్తన అవుతుంది అనే చెప్తున్నారు. ప్రపంచంలో వాళ్ళు 3వ ప్రపంచ యుద్ధం అని డేట్లు చెప్తున్నారు. అందుకని ప్రపంచ యుద్ధం ఎప్పుడు అవుతుంది ఏంటి అనే డేట్ల కోసం ఫిక్స్ అని ఆలోచించద్దు. ఎప్పుడు పరివర్తన అవుతుంది, ఎప్పుడు మనం మారి విశ్వాన్ని మార్చుదాం. బాపూజీ యొక్క స్లోగన్ ఏంటి? స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. ఈ పరివర్తన ఎప్పుడవుతుంది? పాజిటివ్ పరివర్తన జరగకపోతే వినాశనం జరుగుతుంది అని బాపూజీ అన్నే అంటున్నారు. మరి పాజిటివ్ పరివర్తన అంటే ఏంటి? జ్ఞానం స్థూలం, సూక్ష్మం, కారణ లోకాలన్నింటినీ చేరటం. ప్రతి ఒక్క వ్యక్తి లక్షలాది మందికి జ్ఞానం చేర్చగలిగినప్పుడే అది పుణ్య ఖాతా కింద అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా జ్ఞానం అనేది అందించడం జరుగుతుంది. జ్ఞానదానం మహాదానం. యూట్యూబ్ ద్వారా పంపించాలి అంటే మరి మన తనువు, మనసు, ధనము, సమయం, సంకల్పంతో వాటికి డొనేట్ చేసి దానికి నిమిత్తం అయితేనే ఈ యొక్క వైబ్రేషన్స్, జ్ఞాన వైబ్రేషన్స్ యూట్యూబ్ ద్వారా, జ్ఞాన వీడియోల ద్వారా
ప్రపంచం మొత్తానికి అందుతుంది. మనం కూడా సంకల్పం, పరం శాంతి సంకల్పం, పరివర్తన కావాలనే సంకల్పం చేసినప్పుడు అవి వైబ్రేషన్ల ద్వారా అంతా వెళ్ళిపోతుంది. వినాశనం కాదు. మల్టీవర్స్ను కొత్తగా పరం ప్రకాశంగా మార్చాలి. ఎందుకు పరివర్తన అని అంటున్నారు? వినాశనమే అయింది, మూడో ప్రపంచ యుద్ధం అయింది, కలియుగం సమాప్తమవుతుంది. లేకపోతే మళ్ళా కలియుగం పోతే మళ్ళా సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎప్పుడు బ్రహ్మకు అర్ధపరార్థం నుండి మరి ఇవి రిపిటేషన్ అవుతూనే ఉన్నాయి, మరి మారుతూనే ఉన్నాయి. యుగాలు, ప్రళయం, అర్ధ ప్రళయం, కల్ప ప్రళయం జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ బ్రహ్మాండం, మహాబ్రహ్మాండం, పరం మహాబ్రహ్మాండం, మల్టీవర్సు ఇవి కూడా ఇలాగే వైండప్ అవుతూనే ఉన్నాయి. తయారు కావటం, విలీనం అవ్వటం, తయారు చేయటం, విలీనం అవటం. శివుడు, మహాశివుడు ఈ కర్తవ్యాలను చేస్తూనే ఉన్నాడు. మరి దివ్య ఆత్మలందరూ కూడా ఇక్కడ కూర్చొని పరివర్తన కావాలి అని సంకల్పం చేస్తే ఒకేసారి ఈ వైబ్రేషన్స్ రాత్రికి రాత్రే మొత్తం బ్రహ్మాండాన్ని, గెలాక్సీని, యూనివర్స్ని, మల్టీవర్స్ని మారుస్తాయి. ఇది ఆశ్చర్యం కాదు, జరగాల్సిన పని, చేయాల్సినటువంటి కర్తవ్యం, డ్యూటీ కూడా. మృత్యులోకం శాశ్వతం చేయటానికి రాలేదు. ఇది మృత్యులోకం టెంపరీ. ఇక మళ్ళా మృత్యులోకం లేకుండా, తయారు కాకుండా ఎప్పుడు పైన ఉండేటువంటి అనంతమైన సృష్టి, పరమతత్వాల పరమ లైట్ యొక్క సృష్టి అదే విధంగా ఉంచాలని, మళ్ళా మృత్యులోకంగా కిందకి దిగజారకూడదు, అమరలోకంగా అమరంగానే శాశ్వతంగా ఉండే స్థానాలాగా చెయ్యాలి అని బాపూజీ సంకల్పం. ఆయన కాన్సెప్టు అదే. కాబట్టి హిమ్మత్, ధైర్యాన్ని వదలవద్దు, శక్తిని పెంచుకోండి. ఆ శక్తి మీ ఆత్మలోనే ఉంది, ఇది గుర్తించండి. ఈ గీతలో కూడా 6వ అధ్యాయంలో కూడా అసంపూర్ణ యోగి గతి ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు, యోగి పూర్ణ సిద్ధి పొందక ముందే శరీరం వదిలితే ఏమవుతుంది అని అర్జునుడు అడుగుతాడు. యోగి సిద్ధిని పొందాలి కదా, ఒకవేళ పొందకుండా శరీరం వదిలేస్తే ఏమవుతుంది అంటే, మరి అది అతను యొక్క సాధన అంతా వృధా అవుతుందా అనే డౌట్ కూడా అర్జునుడికి వచ్చింది. దానికి కృష్ణుడు అంటే పరమాత్మ ద్వారా ఏమి చెప్పించాడు అంటే, కృష్ణుడు ద్వారా పరమాత్మ ఏమి చెప్పించాడు అంటే, ఆధ్యాత్మిక కళ్యాణం మార్గంలో నడిచే వారికి ఎప్పుడు దుర్గతి అనేది ఉండదు. అతను చేసినటువంటి శుభకార్యం అనగా సంకల్పం, వైబ్రేషను, ప్రయత్నము అంతా వృధా అనేది కాదు. ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ వృధా కాదు. అతను తన పూర్వ సంస్కారాలను మళ్ళీ పొంది యాత్రను కొనసాగిస్తాడు అని గీత హామీ ఇస్తుంది. అనేక జన్మల సాధన చివరికి ఆత్మను పరమ గతికి తీసుకొని వెళ్తుంది అని. కానీ బాపూజీ ఏమంటున్నారు, ఇంకో జన్మ లేకుండా, అసలు స్థూలమైన జన్మలే లేకుండా మరి పరమతత్వాల్లో, పరం ప్రకాశంలో, పరం లైట్లోకి మనం అందరం వెళ్ళటం, ప్రపంచాన్ని ఆ విధంగా తయారు చేయటమే బాపూజీ యొక్క లక్ష్యం. ఇది బేహద్ గీతం మనందరికీ చెప్తూ ఉన్నారు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే చనిపోయిన తర్వాత కూడా జీవితం అనేది ఉంటుంది. కేవలం ఈ బ్రహ్మాండంలోనే, ఈ మృత్యులోకంలోనే జీవితం ఉంది అని కాదు. శరీరం వదిలేసిన ఆత్మ సూక్ష్మలోకంలో ఉంటుంది, కారణ ప్రపంచంలో ఉంటుంది, బ్రహ్మాండంలో ఇంకో బ్రహ్మాండంలో ఉంటుంది. బ్రహ్మాండాలు అన్నీ ఉన్నటువంటి గెలాక్సీలోనూ ఆత్మ చైతన్యంగా ఉంటుంది. ఆత్మ చైతన్యంగా ఉండటమే జీవించటం అని అర్థం అన్నమాట. గతి ఉన్నది అని. గెలాక్సీలో, యూనివర్సులు, మల్టీవర్సుల్లో కూడా చైతన్యం ఉన్నదనే లైఫ్ ఇన్ మల్టీవర్స్ అని బాపూజీ పుస్తకాల ద్వారా, బాపూజీ చెప్పిన జ్ఞానము ఈ పుస్తకం ద్వారా అందించటం జరుగుతుంది. ఇది తెలుగులో కూడా అనువాదం చేసి మరి PDF ఉన్నది, పుస్తకము ఉన్నది, 25 భాషల్లో కూడా ఈ ఉన్నది. మీరు కావాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా చెప్పేటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ హిందీ కావాలి, ఇంగ్లీష్ కావాలి, అనేక భాషల్లో కావాలి అనుకున్నప్పుడు హిందీ ఛానల్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్లు మీరు తీసుకొని పుస్తకాలు హిందీ, ఇంగ్లీషు, అనేక భాష, కన్నడ,
తమిళం అన్ని విషయాలు అన్ని భాషల్లో వచ్చినవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆయుష్ పొడవు కాదు, జాగృతి ముఖ్యం. సారాంశం తెలుసుకోండి. మరణం అంతం కాదు, ద్వారం. మన లక్ష్యం మొత్తం అమరలోకంగా మార్చటం మల్టీవర్స్ని అని. కాబట్టి ధైర్యాన్ని వదలకండి, పెంచుకోండి. పాజిటివ్ పరివర్తన కావాలి అని కోరుకోండి. పరం శాంతి.